ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మనము రాహుగ్రహ దోష నివారణార్థము చేయదగ్గ ఒక చక్కటి పరిహారము, ఇంకా అలాగే రాహుగ్రహ దోషం ఉండేటప్పుడు భార్యాభర్తల మధ్యలోని ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, వారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనే దాని గురించి చెప్పుకుంటూ రాహుగ్రహానికి సంబంధించి ఒక చక్కటి మంత్రాన్ని అయితే మీకు ఇక్కడ నేను అందజేయబోతున్నాను. ఇంకా దాంతో పాటుగా కొన్ని చిన్న చిన్న నియమాలు మనం పాటిస్తూ, అలాగే కొన్ని తంత్రాలు మనం పాటించినట్లయితే మంచిగా ఇల్లు అయితే సజావుగా వెళ్ళిపోతుంది. అలాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఆ రాహుగ్రహ దోషం ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎవరికైతే దోషం ఉందో అటువంటి వారు భ్రష్టు పట్టిపోవడం అనేది ఖాయం. అంటే వాళ్ళు ఎలా అంటే అబద్ధాలు ఆడతారు, పెద్దవాళ్ళని గౌరవించరు, ఇంకా చెడు స్నేహితాలు, చెడు సావాసాలు చేయడం వలన చెడు అలవాట్లు కూడా వస్తాయి. ఇంకా దాంతో పాటుగాను ఏంటో ఒక మాట మీద నిలబడరు, ఏది కూడా నిర్ణయించుకోలేరు. ఇలాంటివన్నీ కూడాను ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇంకా దాంతో పాటుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అని అంటే, పనికి మాలిన వస్తువుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక అమెజాన్లోనో లేదా ఫ్లిప్కార్ట్లోనో ఇందులోనైనా మనకి ఒక ఐటెం వచ్చింది అనుకోండి. ఐటెం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఐటెం తీసుకొని ఆ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో అది బయటను పడేస్తాం, లేదంటే అన్ని ఒక దగ్గర పెట్టి అమ్మేయడమో ఏదో చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ అట్టపెట్టెలన్నీ కూడా దాస్తాము, దీంతో పాటు ఇంకేదైనా తయారు చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉండి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి దాస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే అలాంటివన్నీ కూడా దాస్తూ ఉంటారో, అంతేకాకుండా బయటన దొరికిన ఇనప ముక్కలు ఇలాంటివన్నీ కూడా తెచ్చి ఇంట్లోనైతే పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వలన కూడాను రాహుగ్రహ దోషం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. మన జాతక చక్రంలోని ఈ రాహుగ్రహ దోషం ఉండేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళు దుర్గాదేవిని, ఇంకా అలాగే శివలింగానికి అయితే పూజలు అయితే చెయ్యాలి. దుర్గాదేవికి దుర్గా సప్తశ్లోకి, ఇంకా అమ్మవారికి సంబంధించి దుర్గా చాలీసా, ఇటువంటివి చదువుకుంటూ ఉంటే చాలా మంచిది. అలాగే ఓం రామ్ రాహవే నమః అనే మంత్రం గాని, లేదా అంటే ఓం రాహవే నమః అనే మంత్రాన్ని గాని 18,000 సార్లు జపసాధన చేసి 41 రోజుల్లోని 18,000 సార్లు పూర్తి చేసి ఆ తర్వాత మనము దాన ధర్మాలు చేసినట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేది పోతుంది. మరి మనకి గుడుల్లోని వెళ్ళి ఇలా రాహుగ్రహ దోషం ఉంది, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తే వాళ్ళకి చేసే శాంతి ఇదే. ఏంటి అని అంటే, ఈ జపసాధన అయితే చేసి అలాగే దానాలు అయితే చేస్తూ ఉంటారు. రాహుకి సంబంధించి మినుములు దానం చేయవచ్చు. అలాగే కుక్కలకి, ఇంకా పశు పక్షాదులకి, వీటికి మనము భోజనం పెట్టడం, తీపి పదార్థాలని పెట్టడం, ఇంకా గింజలు వేయడం, నీటిని అందజేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే రాహుగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. ఇంకా చాలా మంది ఏంటి అని అంటే, భార్యాభర్తలకి ఇబ్బందులు అయితే కలుగుతాయి ఈ రాహుగ్రహ దోషం వల్ల. అలాంటప్పుడు మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి ప్రతిరోజు కూడాను మనకి రాహుకాలం అనేది వస్తుంది. ఈ రాహుకాలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకించి శనివారాలు ఇంకా శుక్రవారాలు ముఖ్యమైనవి. ఈ 2 రోజుల్లోని రాహుకాలంలోని మనము నిమ్మకాయ డిప్పల్లోని దీపారాధన చేయడము దుర్గాదమ్మవారికి. లేదు అని అంటే ఇంకా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, రాహుకాలంలోని రాహు జప సాధన అయితే చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ భార్యాభర్తల మధ్యలోని ఇబ్బందులు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహం ఉండేటప్పుడు ముఖ్యంగాను ఈ మగవాళ్ళు అయితే అబద్ధాలు ఆడతారు, అంతేకాకుండా వేరొకరితో ఉండడం కూడా జరుగుతుంది. సమ్ టైమ్స్ అది కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటి అని అంటే, పెద్దవాళ్ళు మాటలు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం వల్ల అన్నిటిలో లాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. కొన్ని సార్లు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు అనుకోని సిచ్యువేషన్లోని పడిపోయి అనుకోని ఇబ్బందుల్లోనైతే చిక్కుపోవడం అనేది జరుగుతుంది మగవాళ్ళు. అదే ఆడవాళ్ళకి గనక రాహుగ్రహ దోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా ముందు భార్యాభర్తలకైతే గొడవలు ఎదురవుతాయి. ఆ తర్వాత వీళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా, అంటే భర్త కన్నా బయట వాళ్ళు బాగా నచ్చుతారు, బాగా అట్రాక్ట్ అయిపోతారు. తప్పుడుగా నిర్ణయాలు తీసుకోవడం,
తప్పుడు పనులు చేయడం, ఇంకా దాంతో పాటుగా కొంతమంది, అందరూ కాదండి ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, గ్రహ దోషం పరిపూర్ణంగా ఉండేటప్పుడు వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. మరి ఈ గ్రహాలన్నీ కూడా అన్ని ఒక దగ్గరే ఉండవు కదా, వాటి వారి కక్షల్లోని అవి తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు మన నక్షత్రాన్ని బట్టి, మన రాశిని బట్టి అవి ఎక్కడైతే ఉన్నాయో, ఏ ఏ పాయింట్స్ లోని ఎంతెంత దూరంలో ఉన్నాయో అంతంత దూరంలో ఉండేటప్పుడు ఆ రకంగా ప్రభావం అనేది మనకి పడుతుంది. ఇప్పుడు మనము సూర్యుడికి దగ్గరగా ఉన్నాం అనుకోండి, వెచ్చదనం ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం దూరంలో ఉంటే కొంచెం తగ్గుతుంది. అలాగే ఇంకా దూరంలో ఉంటే ఇంకా తగ్గిపోతుంది. అదే రకంగా ఇక్కడ అలాగే మనం ఒకే రాశి అయినప్పటికీ కూడాను వేరువేరు నక్షత్రాలు అవ్వడంతోని, ఇంకా అలాగే పాదాలు వేరు అవ్వడంతోని ఒకరికి దగ్గరగా ఉన్న వారికి ఎక్కువగానైతే ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వారికి బాగా ఎక్కువగా తెలుస్తుంది. కొంచెం దూరంగా ఉన్న వారికి నార్మల్ గా అటు ఇటు కాకుండానైతే ఉంటుంది. మరీ దూరంగా ఉన్న వాళ్ళకి ఏదో వచ్చారంట, ఉన్నారంట అన్నట్టుగానైతే తెలుస్తుంది అనమాట. మరి ఈ రకంగానైతే జరుగుతుందండి. ఆ గ్రహం ఎప్పుడైతే ఈ నక్షత్రం దగ్గరికి వస్తుందో అప్పుడు పెరుగుతాయి అన్నమాట. ఈ రకంగానైతే మీకు అర్థమయ్యిన విధంలో చెప్పాలని చెప్పేసి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో అర్థం చేసుకోండి. అయితే ఇలాంటివి ఉండేటప్పుడు మనం చేసుకోదగ్గ పరిష్కారాలు కూడా చాలానే ఉన్నాయి. మనకి ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి, గ్రహ దోషం బాగా పీడించేస్తుంది, ఇబ్బందులు పడుతున్నామో అనుకునేటప్పుడు వాళ్ళు చేయవలసిన దానాలు ఏంటి అని అంటే, ముఖ్యంగాను మినుములు. ఈ రాహు మన గ్రహంలోని ఇబ్బంది పెడుతునేటప్పుడు రాహు శాంతి కొరకు మినుములను అయితే దానం చేయాలి. అలాగే గోమేదకాలు, పంచలోహాలతో ఉన్న ఒక ఉంగరాన్ని తయారు చేయించుకొని అది పెట్టుకోవడం, గోమేదకం ధరించడం, లేదానంటే వాటిని ఎవరికైనా దానం చేయడం. ఇంకా దాంతో పాటుగా ఏంటి అని అంటే కొన్ని నల్లటి బట్టలు మనం ధరించినవే పాత అయిపోయినవి, లేదానంటే కొత్తవైనప్పటికీ కూడాను వాటి మీద మనకు బాగా ఆశ అయితే ఉంటుంది. అలాంటివి అయినప్పటివి కూడాను మీరు దానం చెయ్యండి. నల్లటి బట్టలు, ఇంకా అలాగే నీలం రంగు బట్టలు గాని, వస్తువులు గాని, వీటిని శనివారం పూట గాని లేదానంటే అమావాస్య రోజున గాని మీరు గనక దానం చేశారు అని అంటే మీకున్న ఆ రాహుగ్రహ దోషం అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, మిత్రులు గాని శత్రువులు గాని ఎవరైనా వచ్చినప్పుడు, మిత్రులు వచ్చినప్పుడు బానే ఉంటుంది, శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో మనకి ఇబ్బంది పెట్టడానికే వస్తారు. అలా వచ్చినప్పుడు ముందుగానే మనము ఆలోచించుకొని పద్ధతిగా వాళ్ళతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ వాళ్ళకి ప్లీజింగ్ గాను వాళ్ళకి నచ్చింది ఏదో చేసి పెట్టేసి వాళ్ళని పంపించేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలా కాకుండా మనము వాళ్ళని గిచ్చినట్టు మాట్లాడి వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టామనుకోండి, వాళ్ళు మనకి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చెడునైతే చేసిపోతారు. మరి ఇదే జరుగుతుంది గ్రహాలు. ఆ గ్రహాలు మన దగ్గరికి వచ్చినప్పుడు, అటువంటి గ్రహాలు అంటే మనకి పడని గ్రహాలు మన ఇంట్లోని రాంగ్ ప్లేసెస్ లో ఉండేటప్పుడు వాటిని మంచిగా జాగ్రత్తగా చూసుకొని పంపించేసేయాలి. అంతేగాని వాటిని చిరాకు పెట్టేటట్టు, వాటిని ఇంకా రెచ్చగొట్టేటట్టు మనం చేసామనుకోండి, అంటే నలుపు రంగు వేసుకోవడం, అలాగే నీలం రంగు బట్టలు ధరించడం, నీలం రంగు వస్తువులు తీసుకోవడం, ఎవరి దగ్గర నుంచైనా మనం అప్పటికి తీసుకోవడం, ఇంకా కొన్ని వస్తువులు ఇందాక చెప్పాను కదా, ఇనుపు వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టడం, అవసరం లేని చెత్త చెదారం అంతా కూడాను ఇంట్లోకి తెచ్చి పేర్చేస్తూ ఉంటారనమాట ఈ రాహుగ్రహ దోషం ఉన్నవాళ్ళు. పేర్చేస్తున్నప్పుడు ఆయన అనుకుంటాడు, ఓహో అంటే మేము రావాలన్నమాట, ఇంకాను వీళ్ళకి ఇంకా బాగా చెయ్యాలన్నమాట, పట్టుకోవాలన్నమాట అని అనుకొని అతనైతే ఇంకా ఎక్కువగానే చూపిస్తాడు అతని పవర్. మరి ఇలానే జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరికి కూడాను గొడవలు అయితే వచ్చేస్తాయి. మరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ చేయకూడని పనులు చేస్తూ, అంతేకాకుండా పెద్దవాళ్ళ మీద గౌరవం లేకుండా చేస్తునేటప్పుడు ఆటోమేటిక్ గా గొడవలు అనేవి వస్తాయి కదండి. మరి అదే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక చక్కటి మంత్రం కూడా నేను ఇక్కడైతే మీకు చెప్తానన్నాను కదా, అదేంటి అనంటే రాహు ద్వాదశ నామ స్తోత్రము అని ఉంటుంది. రాహు ద్వాదశ నామ స్తోత్రము అని ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ మీద రాహు ద్వాదశ నామ స్తోత్రము PDF ఇన్ తెలుగు అని టైప్ చేసినట్లయితే మీకు PDF అనేది ఓపెన్ అవుతుంది.
అందులోని ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చక్కగా ఓపెన్ అవుతుంది. మనకు అన్ని కూడాను, అన్ని మంత్రాలు కూడా, మంత్రాలన్నీ కూడా తెలిసి ఉండాలి. మంత్రాలతో పాటు అవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలా అనేది కూడా మనకు తెలిసి ఉంటే మనకి గూగుల్ మహాతల్లి ఏది అడిగినా కూడా చక్కగా ఇచ్చేస్తుంది. అందులోనైతే ఉంటాయి, చూసుకోండి. నేను ఇక్కడ మీకు కావాలి అని అంటే ఇస్తాను, కానీ నాకు ఎవరు కూడాను కామెంట్ అయితే చేయట్లేదు. నాకు కామెంట్ చెయ్యండి మీకు కావాలి అనుకుంటే, నేను నెక్స్ట్ వీడియోలోని దానికి సంబంధించిన ఫోటోని నేనైతే జోడించి పెట్టడం అనేది జరుగుతుంది. మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీకోసం నేను చాలా చాలా వెతికి పుస్తకాలు కొని తెచ్చి చదువుకొని వాటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. నా టైం అంతటినీ కూడాను వీటికైతే కేటాయిస్తున్నాను. అది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది అనే విషయం మీద నేను ఇలాంటి జోనల్ అయితే ఎంచుకోవడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది ఆడవాళ్ళు అంటే నేను ఇక్కడ ప్రతి ఒక్కరూ అని చెప్పను, ఎందుకు అని అంటే కొంతమంది చాలా హ్యాపీగా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొంతమంది మటుకు ఎందుకు అలా ఎంజాయ్ చేయలేకపోతున్నారు? వాళ్ళ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో వాళ్ళు మూట కట్టుకొని రావడం వల్ల, లేకపోతే ఇప్పుడు వాళ్ళకున్న ఆ గ్రహ బలం బాగోకపోవడం వల్ల అనేదైతే మనం చెప్పలేం. ఏంటనంటే కొంతమందికి గ్రహ బలం అంతా కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ గ్రహాలన్నీ కూడా అనుకూలంగానైతే ఉంటాయి, కానీ ఎందుకనో తెలీదు వాళ్ళు విడిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలోని ఎన్నెన్నో గొడవలు అయితే వచ్చేస్తూ ఉంటాయి, ఎవరి ద్వారానో వస్తూ ఉంటాయి, అలాగే బయట వారి ద్వారా కూడా సమ్ టైమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి వీటి కోసం నేను స్టడీ అయితే చేస్తున్నాను. పరిపూర్ణంగా అందులోని మీ అందరి ఆశీర్వాదాలు అయితే ఉండాలి. పరిపూర్ణంగా నేను ఇందులోని సక్సెస్ సాధించి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి, అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ వేయండి, అలాగే షేర్ చేయండి మనలాంటి వాళ్ళకి, మరికొంతమందికి. ఈ వీడియోలు మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయని నేను టైం కేటాయించుకొని మరి చెప్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి, ఓకేనా? రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.